తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగ్గారెడ్డికి పీసీసీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ జగ్గారెడ్డి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారానికైతే దారితీశాయి. ప్రధానంగా బీసీ నాయకత్వం జగ్గారెడ్డి విషయంలో కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఇక మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం బాలేదా అంటూ నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు, మహేష్ కుమార్ గౌడ్ విషయంలో వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు సరైనవి కాదు, ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ వారికి సవాల్ కూడా చేసినటువంటి పరిస్థితి. వారికి ఖచ్చితంగా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలనేటువంటి హితవు పలికినటువంటి సందర్భం. ఇక బీసీ సంఘాలు కూడా వెంకటరెడ్డి పైన విరుచుకుపడుతూ ఉన్నాయి. దానికంటే ముందు అసలు వెంకటరెడ్డి ఏం మాట్లాడారనేది చిట్చాట్లో మాట్లాడినప్పటికి కూడా పీసీసీ విషయంలో జగ్గారెడ్డికి ఇవ్వాలని తాను దానికంటే ముందు ఇఫ్తార్ పార్టీని జగ్గారెడ్డి ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి జగ్గారెడ్డి విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. మరొకసారి జగ్గన్ అంటే మా అందరికి ఫేవరెట్ లీడర్. ఆయన మీకే కాదు మా అందరికి కూడా ఫేవరెట్. ఒక మంచి మనిషి మానవత్వానికి మారిపోయారు ఎవరంటే జగ్గారెడ్డి గారు అని చెప్తారు అందరు కూడా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ జగ్గన్న గారి నాయకత్వంలో జరుపుకుంటున్న ఇఫ్తార్ పార్టీల్లో మీ అందరు కూడా బాగుండాలని మీ అందరూ కూడా మరొకసారి ఈద్ ముబారక్. జగ్గారెడ్డి గురించి చెప్తూ వెంకటరెడ్డి ఇఫ్తార్ పార్టీలో సంగారెడ్డిలో జరిగినటువంటి ఇఫ్తార్ పార్టీలో పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. జగ్గారెడ్డి ఒక రోల్ మోడల్, జగ్గారెడ్డి ఒక మానవతావాది, జగ్గారెడ్డి అంత గొప్పవాడు లేడు అనేటువంటి మాటను చెప్తూనే దానికి పొడగింపుగా దానికి కొనసాగింపుగా సంగారెడ్డిలో జరిగినటువంటి యొక్క ఇఫ్తార్ పార్టీ గురించి మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ తాను వెంకటరెడ్డి జగ్గారెడ్డిని పీసీసీని చేస్తే వచ్చేటువంటి ఎలక్షన్స్లో 100 సీట్లను గెలవడం ఖాయమైనటువంటి మాటను చెప్పడం జరిగింది. ఇక ఆ మాటలు కాస్త వైరల్ అయ్యాయి. మొత్తం మీద మీడియా హాట్ టాపిక్గా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం జగ్గారెడ్డి విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఇక దాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వెంకటరెడ్డి స్వయంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం. నిన్న ఆ ప్రెస్ నోట్ విడుదల చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను ఏ విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ను తక్కువ చేసి మాట్లాడలేదని, మహేష్ కుమార్ గౌడ్తో నేను దాదాపుగా 30 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తినని, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా కలిసి పనిచేస్తున్నామని చెప్తూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహేష్ కుమార్ గౌడ్ను తీసివేయాలని నేను ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ మార్చే పరిస్థితి వస్తే ఆ యొక్క పదవిని జగ్గారెడ్డికి ఇస్తే బాగుంటుందనేటువంటి మాటను మాత్రమే చెప్పానంటూ ఒక ఎక్స్ప్లెయినర్ మాత్రం ఇచ్చినటువంటి సందర్భం. ఇక ఇంకనూ ఆ బీసీ సంఘాలు అయితే ఈ విషయంలో సర్దుమణిగినట్టుగా కనబడట్లేదు. చాలా వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటను కూడా వింటూ ఉన్నాం. ఇక కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. కేసీ వేణుగోపాల్ అలాగే మల్లికార్జున ఖర్గే కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి అసలు నిన్న మీరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్ను మార్చేటువంటి సందర్భం గురించి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన. కోమటిరెడ్డి నేను మహేష్ కుమార్ గౌడ్ను చిన్న చేసి మాట్లాడలేదని ఎక్స్ప్లెయినర్ ఇవ్వడం జరిగింది. మీరు సంతృప్తి చెందారా ఆ విషయంలో? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మహేష్ కుమార్ గౌడ్ గారి విషయంలో కాదు, మిగతా విషయంలో కూడా పున్న కైలాస్ నేత డిసిసి అధ్యక్షుడిగా అయితే ఆయన తొలగించాలని చెప్పి రాహుల్ గాంధీకి లెటర్ పెట్టాడు. ఆయన కాన్సెన్స్ లో ఒక సర్పంచ్ గా ఎల్లమ్మగూడెం అనే ఒక విలేజ్ లో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి ఒక యాదవునికి మూత్రం దాపిస్తే ఆ కాన్సెన్స్ లో ఉన్న రౌడీలు గుండాలు కనీసం ఖండించలేదు. ఓకే. ఆయన నల్గొండ నియోజకవర్గంలో కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన ఒడ్డుపల్లి శ్రీనివాస్ గారు హత్యకు గురైతే వాళ్ళ భార్య కౌన్సిలర్ గా గెలుపొందితే ఆమెకు మున్సిపల్ చైర్మన్ ఇయ్యలేదు.
మున్సిపల్ మేయర్ గా మళ్ళీ రెడ్డికే ఇచ్చింది తప్ప ఆయన నమ్ముకొని హత్య చేయబడ్డటువంటి ఒక బీసీ కుమ్మర్ కుటుంబానికి ఇవ్వలేదు. ఓకే. అంటే బీసీ అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో చెరుకు సుధాకర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటి పీడీ యాక్ట్ నమోదై జైల్లో ఉన్నటువంటి చరిత్ర ఉన్న చెరుకు సుధాకర్ ని రౌడీలను గుండాలను పెట్టి నేను సంపుతాము చేస్తాము కిడ్నాపులు చేస్తామని బెదిరించి ఇలా తెలంగాణ ఉద్యమకారులు బీసీ ఉద్యమకారుల మీద దాడులు చేయించారు. అంటే ఆయనని ఇప్పటికీ బీసీ ఎస్సీ ఎస్టీలు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. అవును. ఒకసారి ఎంపీగా గెలిపించారు. 2 సార్లు మంత్రిగా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లతోటి గెలిచినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇలా మతి తప్పి గతి తప్పి సోయి తప్పి మాట్లాడుతున్నాడు. ఇలా వాటర్లో నీళ్లు కలిపినట్టు కాదు మాట్లాడితే. అది చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను ఐటీ మంత్రిని అని చెప్తున్నాడు. ఇలా పిసిసి అధ్యక్షునిగా జగ్గారెడ్డి గారిని నియమించాలన్నాడు. జగ్గారెడ్డి గారు ఎవరి చేతిలో ఓడిపోయిండు? సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి చింత ప్రభాకర్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైండు. జగ్గారెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ఆయన బీసీల దెబ్బకు దడుచుకుని జగ్గారెడ్డి గారు నేను లైఫ్ లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి ఆయనంతా ఆయనే ప్రకటించాడు. అవును. నా భార్య అయినటువంటి నిర్మలా గౌడ్ మాత్రమే పోటీ, ఆయన భార్య గౌడు బీసీ. అవును. ఆమె బీసీలంతా సంఘటితమై ఓట్లు వేస్తుందని తెలిసి నా భార్య పోటీ చేస్తుంది నేనని ఆయన ప్రకటించుకుంటూ. మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు 3 సంవత్సరాల కాల పరిమితి. అవును. ఆయన పదవి చేపట్టి సంవత్సరన్నర కాలం కాలే, ఇంకొక సంవత్సరన్నర ఉంది. మరి ఇంకొక సంవత్సరన్నర ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు పదవి కాలిగలేనప్పుడు పిసిసి అధ్యక్షునిగా జగ్గారెడ్డిని పెట్టాలని ఎందుకంటాడు? అవును. అసలు అసెంబ్లీలో సందర్భం ఇప్పుడు గాంధీ భవన్ కాదు కదా అసెంబ్లీ. అవును. అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యలు చర్చించడానికి, నిరుద్యోగ సమస్యలు చర్చించడానికి, రైతు సమస్యలు చర్చించడానికి, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చర్చించడానికి ఉంది తప్ప నీకు జగ్గారెడ్డి గురించో లేకపోతే లింగారెడ్డి గురించో మల్లారెడ్డి గురించో పుల్లారెడ్డి గురించో చర్చించడానికి కాదు కదా. అవును. ఎంత బల్పు మాటలు ఇవి. ఇవాళ పర్టికులర్ గా కావాలనే మహేష్ కుమార్ గౌడ్ గారి మీద బీసీల మీద కక్ష కట్టి వ్యవహరిస్తున్నాడు. అందులో భాగంగానే ఇంటెన్షనల్ గా ఏదో పిచ్చపాటిగా మాట్లాడుకుంటూ అన్నది కాదు, అది ఇంటెన్షనల్ గా అన్నమాట. నేను ఒకటే సూటిగా మన తొలి వెలుగు ద్వారా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అన్నాడు, ఇటు గల్లీకి వచ్చినా కూడా అన్నాడు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. మరి 10 సంవత్సరాలు నువ్వెట్లా ముఖ్యమంత్రి ఉంటావు? 5 సంవత్సరాలు నువ్వు ఉంటావు, 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి వస్తే అధిష్టానం నిర్ణయించాలి, సిఎల్పీలు ఎన్నుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటదని చెప్పి మరి కోమటిరెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలే? అంటే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు, పిసిసి అధ్యక్షుడు కూడా జగ్గారెడ్డి ఉంటాడు. ఇంకా కేబినెట్ మినిస్టర్లు రెడ్లు, ఎమ్మెల్యేలు రెడ్లు, మున్సిపల్ మేయర్లు రెడ్లు, సర్పంచులు రెడ్లు. అంటే ఇది రెడ్డి కాంగ్రెసా లేకపోతే రాజీవ్ గాంధీ కాంగ్రెసా రాహుల్ కాంగ్రెసా? రెడ్లు పెట్టలేదు కదా కాంగ్రెస్ పార్టీని. ఇవాళ నేను అంటున్నా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ సోదరుడు ఉన్నాడు, మా మునుగోడు ఎమ్మెల్యే, ఆయన అభినందిస్తున్నా. ఆయన ఇలా రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు నువ్వే అంటావు? సిఎల్పి ఉంటది, ఇది ప్రజాస్వామ్యం, ఇది నియంత పాలన కాదు, కేసీఆర్ అట్నే చేసిండు అని చెప్పి ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. అవును. ఆయన నియోజకవర్గంలో 2 జనరల్ మున్సిపల్ చైర్మన్ ఉంటే 2 బీసీలకు ఇచ్చాడు. అదే పున్న కైలాస నేత డిసిసి అధ్యక్షుడు అయితే వారిని ఎంత విమర్శించినా పెద్ద మనసుతోటి మనసులో పెట్టుకుని ఆయన సన్మానం చేసిండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయితే ఆయన హర్షం వ్యక్తం చేసాడు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీల పట్ల వాళ్ళ తమ్ముడు అంత మంచిగా ఉంటే రాజగోపాల్ రెడ్డి గారు ఈయన మొదటి నుంచి పని కట్టుకుని బీసీల మీద కక్ష కట్టి ఇవాళ అహంకారంతో ఆధిపత్యంతో ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రధాన కారణం అంటే 2 విషయాలు చెప్తా. చెప్పండి. ఒకటి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కులగన జరిగింది. 42% రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో చట్టం చేసిరు, ఢిల్లీ దాకా పోయింది. అంటే తెలంగాణలో ఒక బీసీ అంశం అనేది ఒక ఎజెండా మీదకి వచ్చింది మహేష్ కుమార్ గౌడ్ గారు.
ఆయన కృషి వల్ల. ఆ ఓకే. తర్వాత పార్టీ పదవుల్లో, పిసిసి పదవుల్లో, డిసిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవుల్లో బీసీలకు, ఎస్సీలకు గతంలో కాంగ్రెస్ అంటే ఫలానోళ్ళకే పదవులు అనేది ఉండే. కానీ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 76% పదవులు ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 అవకాశం వస్తే 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇచ్చాడు. అంటే సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీలో పార్టీలో కృషి చేస్తున్నాడు. కాబట్టి ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఇట్నే కొనసాగితే రేపు 2029లో మా రెడ్ల పీఠాలు కదిలిస్తారు. ఎమ్మెల్యే పదవులు రావు, ముఖ్యమంత్రి పదవి రాదు. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు, ఓపెన్ గా అన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. కాబట్టి ఇవాళ ఒకరికొకరు విమర్శించుకున్నావు. నువ్వు ఒక ఆయన ఓంగాడు అని, ఒక ఆయన ఎస్పీ అని విమర్శించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు ఓంగాడు ఎస్పీ అయిపోయి మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. కాబట్టి తెలంగాణలో ఈ బీసీ వాదం వినపడొద్దు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు 56% గెలిచిరు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ 66% గెలిచిరు. నిజామాబాద్ జిల్లాలో జనరల్ స్థానంలో ఒక మేయర్ గా బీసీ మహిళకి ఇచ్చిండు మహేష్ కుమార్ గౌడ్ గారు. అవును. కాబట్టి ఇది కంటగింపుగా మారింది నాకు. ఓకే. ఈ బీసీలో రాజకీయంగా ఎదగడం అనేది వీరికి ఇష్టం లేదు. అందుకనే జగ్గారెడ్డి పేరు పెడుతుంది. ఇవాళ మేము అంటున్నాం, మహేష్ కుమార్ జగ్గారెడ్డి పేరు పెట్టకుండా ఒక దళిత సోదరును, ఒక గిరిజన సోదరును, ఒక బీసీ సోదరును ఇవాళ పిసిసి అధ్యక్షుడు అంటే మేము ఆయనని అప్రిషియేట్ చేసేవాళ్ళం. అంటే బీసీని తీసేసి ఒక రెడ్డిని పెట్టాలంటున్నాడు. అవును. ముఖ్యమంత్రి రెడ్డి ఉంటాడు, మంత్రి రెడ్డి ఉంటాడు, పిసిసి అధ్యక్షుడు రెడ్డి ఉంటాడు. గతంలో వీళ్ళు ఇదే విధంగా చేసి రెడ్డి కుల తోటి ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వీళ్ళు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఓకే. ఏమైంది? రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకుంటే డిపాజిట్ కూడా దక్కలే రెడ్డిలకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్లు పెట్టుకున్న పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పుట్టిన పార్టీ. ఇలా చీమలు పెట్టిన పుట్టలు పాములు దూరినట్టు కాంగ్రెస్ పార్టీ పుట్టల వీళ్ళు దూరి, పాముల లెక్క దూరి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీని అవమానిస్తారు. బేషరతుగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు క్షమార్పణ చెప్పాల్సిందే. క్షమార్పణ చెప్పే వరకు ఊరుకునే ప్రసక్తి లేదు. ఎక్కడ నుంచి అయితే అంటే నిన్న ఒక ఎక్స్ప్లెయినర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేషి నుంచి వచ్చింది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి రాతలే అవి అన్నట్టుగా మనకు కనబడతా ఉంది. దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ నేను 30 ఏళ్ల సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళము, ఎక్కడ కూడా నేను మహేష్ కుమార్ గౌడ్ను కించపరిచినట్టుగా మాట్లాడలేదు. నేను జగ్గారెడ్డి విషయంలో ఏదైతే రంజాన్ ఇఫ్తార్ ఎందుకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ జగ్గారెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూసి ఈ వ్యాఖ్య చేయాల్సి వచ్చింది తప్పితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా నేను మహేష్ కుమార్ గౌడ్ను మార్చాలి అనేటువంటి మాట ఎక్కలు చెప్పలేదు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనది ఎట్లుందంటే కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టుంది. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని పెట్టాలన్నప్పుడు ఈయన తీసేయాలనే వస్తుంది ఆటోమేటిక్ గా. ఇది ఒక చిన్నపిల్లగాన్ని అడిగినా 3 ఏళ్ల పసిపాప నుంచి 90 ఏళ్ల ముసలి వరకు అడిగినా చెప్తారు. అవును. తెలంగాణ సమాజం చాలా తెలివైన సమాజం. అవును. ఎవరిని మాయ మాటలతోటి, గారెడి మాటలతోటి మోసం చేయాలంటే మోసపోయేటోళ్ళు ఎవరు లేరు. ఇలా జగ్గారెడ్డిని పెట్టాలి అంటే ఉన్నాయని తీసేయాలనే కదా అర్థము. పిసిసి అధ్యక్షుని పదవి ఖాళీగా లేదు కదా. మరి నేనంటున్నా, మరి ముఖ్యమంత్రి ఇంకొన్ని పెట్టాలని. ఇప్పుడు 100 సీట్లు గెలుస్తాయి జగ్గారెడ్డి అన్నావు. ఏ ప్రతిపదికన? జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు. ఆ ఉన్న సంగారెడ్డిలే బీసీల చేతిలో ఓడిపోయిండు. ఓకే. మరి ఆయన 119 నియోజకవర్గాల్లో ఏ విధంగా ఉంటది జగ్గారెడ్డికి? పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి ఎన్ని పార్టీలు మారిండు? బీజేపీలో ఉన్నాడు, బీజేపీ నుంచి టిఆర్ఎస్ లకు వచ్చిండు, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వచ్చిండు. 3 పార్టీలు మారిండు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని ఇప్పటి నుంచి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఎక్కువ రోజు కూడా పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉంటూ పదవులు వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి నిజమైనటువంటి సైనికుడు ఆయన. ఎస్. ఫైనల్ గా ఏం చేయబోతా ఉన్నారు? ఏమైనా ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ
సీనియర్లకి విషయంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి ఏమైనా బీసీ సంఘంగా చెప్పబోతా ఉన్నారా ఈ విషయాలన్నీ కూడా? ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత అధిష్టానం స్పందించాలి. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెడ్లకు కూడా ఒక పిసిసి అధ్యక్షుడిని అంటే మిగతా వాళ్ళు ఎందుకు ఖండించరు? అవును, మిగతా ఉన్నటువంటి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు గాని అదే విధంగా ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని ఖండించాలి కదా కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యల పట్ల. ఎందుకు ఖండించారంటే బీసీ పిసిసి అధ్యక్షుడు అయితే ఓర్వరా? నేను అంటున్న కాంగ్రెస్ పార్టీలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో 60 లక్షల మంది మెంబర్షిప్ ఉంటే అంత రెడ్లే ఏంటి బీసీలు ఏంటి లెక్క పెడదాం. మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఉందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో 90% బడుగుల మెంబర్షిప్ అయితే 9% కూడా లేదు. వీళ్ళు 9% లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనమండలి చైర్మన్, రాజ్యసభ సభ్యులు, నామినేటెడ్ పోస్టులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ తాత జాగిరా, వీళ్ళ అయ్య జాగిరా? బీసీలు అంటే అంత చులకనా? బీసీలు గతంలో ఉన్న బీసీలు కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఖచ్చితంగా రాజకీయ చైతన్యంతో రగిలిపోతున్నారు. నేపాల్ ఏ విధంగా అయిందో మనం గుర్తుపెట్టుకోండి. నేపాల్ లో ఇదే విధంగా విర్రవీగితే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి దొక్కితే అక్కడ ఆర్ఎస్పీ అనే ఒక పార్టీ పెట్టి యూత్ అంతా పెడితే ఇప్పుడు ఈ నేపాల్ పీఠం మీద ఒక 42 ఏళ్ల యువకుడు కూర్చున్నాడు. వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, వేల కోట్ల స్కాములు చేసి నువ్వు ఈ దోపిడీ చేసినావు, నేను ఆ దోపిడీ చేసిన దోసుకతిని ఇవాళ ఒక పేదవాళ్ళని పట్టించుకోకుండా, నిరుద్యోగులను పట్టించుకోకుండా, పిల్లలకు ఫీజులు లేకుండా, ఒక ఇండ్లు లేకుండా పేదోడు చచ్చిపోతుంటే బలుపెక్కిన మాటలు మాట్లాడుతారు, కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతారు. ఇలా మదము దించడానికి, ఇలా కొవ్వు కరిగించడానికి బీసీ సమాజం సిద్ధమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఎస్, ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయ దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఇక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో ఇప్పటివరకు మాట్లాడకపోయినప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ని ఆరా తీసినట్టుగా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.